నీకు దండం పెడతానే, బయటికి రావద్దు. నాకే కష్టం వచ్చినా ఇప్పటి వరకు భగవంతుడిని ఒక్క కోరిక కూడా కోరలేదు. భగవంతుడా, ఈ లారీ పాప వీళ్ళ కంట పడకుండా చూడు తండ్రి. కాఫీ అద్భుతంగా పెట్టావక్క. అసలు ముందు దీనికి మోటార్ లేకుండా చెయ్యాలి. ఏమిటమ్మా ఈ పని? అది అంటే అంటే పైన డబ్బా తీయబోతుంటే అనుకోకుండా జారిపోయింది బామ్మగారు. మీరు వెళ్ళండి, నేను క్లీన్ చేస్తాను. ఏ ఆగు, మర్యాదగా పాపనిచ్చేయి. మర్యాదగా పాపనివ్వడం ఏంట్రా? అసలు ఎవరు మీరంతా? సారీ అక్క, ఆ పాప మా పాపే, తప్పిపోయింది. పాప కారెక్కడం చూసి ఇక్కడికి వచ్చామక్క. పాపం మా ఆవిడ ఒకటే ఏడుపు. పాపం నాకిచ్చేయక్క. పిల్లల్ని కిడ్నాప్ చేసే అంతర్జాతీయ ముఠా సిటీలోకి వచ్చిందని సమాచారం. పిల్లల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ గారు సూచించారు. ఓహో, వీళ్ళేనన్నమాట పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగల ముఠ. ఒక్క నిమిషం ఉండండి. అమ్మగారేంటి రౌడీలతో గొడవ పడుతున్నారు? అనంతబాబు, అనంతబాబు, ఏమైంది సీను? ఎందుకలా కంగారు పడుతున్నావు? ఈ సందు చివర త్రిపురమ్మ గారు రౌడీలతో గొడవ పడుతున్నారు. ఏంటి గొడవ పడుతున్నారయ్యా? ఈ సత్యం మళ్ళీ ఏం కొంప ముంచిందో ఏంటో. పదండి. త్రిపుర, వాళ్ళెందుకు కొడుతున్నావు? అమ్మని దొరికేసాన్రా బాబు. వీళ్ళొచ్చేసారేంటి? అమ్మ త్రిపుర, పాప ఎవరు? మావయ్య, త్రిపుర, పోలీసులకు ఫోన్ చేయండి. త్రిపుర, వాళ్ళందరినీ ఎందుకు కొడుతున్నావు? ఈ పాప ఎవరు? హలో, పోలీస్ స్టేషన్. అమ్మా, అక్క, పాప నిన్నమ్మ అంటుందేంటి? ఏముంది గాయత్రి, చిన్నపిల్లలు ఎవరినైనా అమ్మానే అంటారు. పాపం ఈ పాపకు అమ్మ ఉందో లేదో. అది సరే, ఈ పాప ఏంటి, వీళ్ళందరూ ఏంటి? అదే అత్తయ్య, పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయే దొంగల ముఠా గురించి మనం టీవీలో విన్నాం కదా, వాళ్లే ఈ దొంగ నాయాళ్ళు. బామ్మ, ఇప్పుడు అందరం గుడికెందుకు? వదినకు అసలే బాలేదు కదా, ఇంకోసారి వెళ్దాం. పాపని నేను తీసుకెళ్లి పూజారికి అప్పగిస్తాను. అవునత్తయ్య, అదే కరెక్ట్ అనిపిస్తోంది.
మొక్కులు తీరిస్తే అక్క మామూలు మనిషి అవుతుందేమో కదా అత్తయ్య. అయినా అలా మొక్కులు ఉంచుకోకూడదు. గాయత్రి కరెక్ట్ గానే చెప్పింది. ఆ దేవుడి దయవల్ల త్రిపురకి ఏం కాకుండా బయటపడింది. అయ్యో, కన్నయ్య పాప కూడా మనకు కనిపిస్తే అంతకంటే ఆనందం ఏమీ లేదు. మీరు వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరండి. వెళ్ళి మొక్కు తీర్చుకుని వద్దాం. అత్తయ్య పాపం పాప ఎప్పుడు తిందో ఏంటో. ఇటువంటి ఏదేమైనా తినిపిస్తాను. నువ్వు ఒక పని చేయవు కదా, వస్తూ వస్తూ ఆ పాపను ఎత్తుకొచ్చావా? ఏంటి చూడండి మాస్టరు, అసలు ఆ పాప నా కార్ ఎప్పుడెక్కిందో, ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలిస్తే కదా